తన భార్యను నలపమని దగ్గరుండి మరి శోభనానికి పంపించిన భర్త. పార్ట్ 2 కొనసాగుతుంది. పార్ట్ 1 చూడని వారు తప్పక చూడండి. కింద లింకు ఇచ్చాను. స్టోరీ చాలా బాగుంటుంది. లైక్ చేసి షేర్ చేయండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్లో తప్పక తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వు నాతోనే ఉండు. నువ్వు లేనిది నేను బ్రతకలేను. ప్లీజ్ కావాలంటే కాళ్ళు పట్టుకుంటా అన్నాను. అలా అనొద్దు అని నా నోరు మూసేసింది. కానీ ఈ బాధ నాకు తగ్గేది కాదు. మీరు వేరే వాళ్ళతో ఉంటే అది తట్టుకోవడం నా వల్ల కాదు. కానీ అదే జరుగుతుంది తప్పదు కాబట్టి. ఈ బాధ నాకు పోవాలి అంటే మీ సమక్షంలో నేను కూడా వేరే వాళ్ళతో చెయ్యాలి అన్నది. మైండ్ ఒక్కసారి బ్లాక్ అయింది. ఏంటి ఏమన్నావు అన్నాను. నేను కూడా వేరే వాళ్ళతో ఆ పని చెయ్యాలి. అది మీకు తెలిసే జరగాలి. అప్పుడే మీరు దానితో ఉన్నా కూడా నేను వేరే చేశాను కదా అని నాకు ఆ బాధ మెల్లగా పోతుంది. దయచేసి ఈ హెల్ప్ నాకు చేయండి. అప్పుడే నేను నీతో ఉండగలను అన్నది. తర్వాత రోజు నేను ఇంటికి వెళ్ళాను. ఎవరితో ఏమీ మాట్లాడడం లేదు. నా పని నేను చేసుకుంటూ పెట్టింది తింటూ పడుకుంటున్నాను. అమ్మ కంగారు పడి అడిగింది. ఏం జరిగిందో చెప్పు, ఎందుకిలా ఉన్నావురా అన్నది. అమ్మ, నాకు రెండో పెళ్లి చేసి నువ్వు మంచి పని చేశావు అనుకుంటున్నావా అన్నాను. అవునరా, వంశం నిలబడాలి కదా మరి అన్నది. ఇలా నాన్న కూడా రెండో పెళ్లి చేసుకొని నీ కళ్ళ ముందే ఇద్దరు కలిసి ఉంటుంటే ఏం చేసేదానివి అన్నాను. ఇద్దరిని చంపి బొంద పెట్టేదాన్ని అన్నది. పెద్దగా నవ్వాను. నువ్వైతే బొంద అన్నావు. నా పెళ్ళం నీకన్నా బెటర్లే. కుక్క కాటికి చెప్పదెబ్బలా అడిగింది. అవునా, ఏమన్నదిరా అన్నది. నేను ఎలా రెండో పెళ్ళంతో ఉన్నాను, అది కూడా ఎవరితోనూ నా ముందే చేయాలంట. అప్పుడే ఇంటికి వస్తా, నాతో ఉంటా అంటుంది అన్నాను. దానికేం పోయాం కాలం రా, అది రాకపోతే ఏంటి, ఇది నీకు చాలు. నీకు పిల్లలు కని ఇవ్వలేంది దానికి ఎందుకు అంత పొగరు అన్నది. ఇందుకేని నా జీవితం నాశనం చేసావు నువ్వు. చక్కగా నా భార్యతో ఉంటున్నాను. పిల్లలు అని పెళ్లి చేశావు. నాకు భార్య కావాలి. మర్యాదగా నా భార్యను తెచ్చి ఇవ్వు. 2 రోజుల్లో నా పిల్లం ఇంట్లో లేకుంటే నువ్వు తెచ్చిన పిల్ల ఇద్దరు బయట ఉంటారు అని వార్నింగ్ ఇచ్చాను. నీకు ఏదో మందు పెట్టిందిరా అది, అందుకే ఇలా మాట్లాడుతున్నావు అని తిట్టుకుంటూ వెళ్ళిపోయింది. ఇదంతా నా రెండో పిల్లం విన్నది. నైటు నా దగ్గరికి వచ్చింది. రాండి అని కొద్దిగా నవ్వుతూ పిలుస్తుంది. నీతో నేను పడుకోవాలి అంటే నా భార్య నా దగ్గరికి రావాలి. అప్పటి వరకు నా దగ్గరికి రాకు అన్నాను. సరే, ఒక విషయం చెప్తా వినండి. ఒక ఆడదానిగా ఆలోచిస్తే అక్క అన్నది కరెక్టే. మీరే ఒక మంచి అబ్బాయిని చూసి ఇద్దరిని కలపండి అని పక్కకు తిరిగి పడుకుంది. ఆ నైట్ అంతా ఆలోచించి నా ఫ్రెండును సలహా అడిగాను. వాడు నా బెస్ట్ ఫ్రెండు. అన్నీ చెప్పుకునేది వాడికి. వాడు కూడా మీ ఆవిడ అడిగిన దాంట్లో తప్పేమీ లేదు, ఆవిడకి నచ్చింది చెయ్యి అన్నాడు. బాగా ఆలోచించి నువ్వు చేస్తావా నా భార్యతో అన్నాను. నిజంగా అడుగుతున్నావా అన్నాడు. నీకన్నా బెస్ట్గా ఎవరు అనిపించట్లేదు. నువ్వే సేఫ్టీ రా తనకి. నీకు ఇష్టం ఉంటే చెప్పు అన్నాను. నీ భార్యను చూసిన ప్రతిసారి నాకు ఇలాంటి పిల్లని రావాలి అనుకున్నా. అదే అమ్మాయితో ఆ పని అంటే ఎందుకు చేయను, హ్యాపీగా చేస్తాను అన్నాడు. ఎవరికి తెలియనివ్వకు అన్నాను. అది నాకు వేరే చెప్పాలా అన్నాడు. సరే, నా భార్యని అడిగి చెప్తాను అని నా భార్యని అడిగాను. అలాగే అని ఒప్పుకుంది. వాటిని రేపు మా ఇంటికి రమ్మన్నాను. నా భార్య కూడా వచ్చింది. నేను నా రెండో పిల్లం కలిసి రూమంతా అలంకరణ చేశాము. మా అమ్మ నాన్న తిడుతూ ఉన్నా పట్టించుకోలేదు. పూలు పండ్లు అన్నీ పెట్టి పాలు చేతికిచ్చి నేనే దగ్గరుండి లోపలికి పంపించాను. ఒక అరగంట తర్వాత లోపల అరుపులు మొదలయ్యాయి. నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. లోపల బాధ పిండేస్తుంది. అప్పుడే నాకు అర్థమైంది, మేమిద్దరం లోపల ఉన్నప్పుడు నా భార్య ఎంత నరకం అనుభవించిందో అని. నాకు ఇంతే కావాలి, ఇదే నాకు సరైన శిక్ష అని ఏడుస్తూనే ఉన్నాను. వాడికి మెసేజ్ చేశాను. నేనే జాగ్రత్తగా చేస్తాను, దానిది సున్నితమైన బాడీ, జాగ్రత్తగా చేయరా, ఏడిపించకు అని మెసేజ్ పెట్టాను. కొద్దిసేపటికి రిప్లై వచ్చింది. ఇంత అందమైన పిల్లాన్ని నాకు ఇచ్చావు, నీకు ఏం చేసినా తక్కువేరా, బాగా చూసుకుంటాను, నువ్వు బాధపడకు అని పెట్టాడు. నేను బయట కూర్చొని ఏడుస్తూ ఉన్నాను. కొద్దిసేపటికి అమ్మ నా దగ్గరికి వచ్చింది. బాబు, తప్పు చేశానురా, నన్ను క్షమించు. నా కోడలు వేరేవాడితో నా ఇంట్లో ఇలా ఉంటుంటే నేను చేసిన తప్పేంటో తెలుస్తుంది. అది బాధపడుతుంది అని తెలుసు, కానీ ఆ బాధని అనుభవించిన నేను సరిగ్గా నా కోడలను అర్థం చేసుకోలేకపోయాను అంటూ ఈ బాధ తట్టుకోలేక ఇంటి వెనుకకు వెళ్ళింది. వాళ్ళు కిటికీలు ఓపెన్ చేసి ఉంచారు. చూడటం తప్పని తెలిసి చిన్నగా దగ్గరికి వెళ్ళి చూసింది. అప్పుడు నా కోడలు, అన్నయ్య నన్ను క్షమించు, ఇలా పిలుస్తూ నీతో ఒక రూములో ఉండడం చాలా పెద్ద తప్పు, కానీ నా బాధ వాళ్ళకి అర్థం కావాలని ఇలా చేశాను అని కాళ్ళ మీద పడింది. అయ్యో చెల్లమ్మ అంటూ లేపి, ఎందుకమ్మా ఇంతలా నిన్ను నువ్వు తప్పుడు మనిషిని చేసుకోవడం అన్నాడు వాడు.
నన్ను తప్పుగా అనుకున్నా పర్వాలేదు అన్నయ్య. ఎందుకంటే నాకంటూ ఏ విలువ లేదు ఈ ఇంట్లో. ఇక ఈ తప్పులో నేను పెద్దగా మలినపడేది ఏమీ లేదు. కానీ ఒక తప్పు నాకు ఒక మంచి చేస్తుంది కాబట్టి దీనికి సిద్ధపడ్డాను. నా భర్త, నా కుటుంబం ఎలాగో నా చేజారిపోయింది. అది తిరిగి నాకు వచ్చినా రాకపోయినా కనీసం నా బాధను వాళ్ళు అర్థం చేసుకుంటే చాలు అనుకున్నాను. ఇక ఈరోజు నా జీవితానికి చివరి రోజు అయినా పర్వాలేదు అని ఏడుస్తూ ఉంది. నీ భర్త చాలా మంచివాడమ్మా. వాడికి జరిగింది చెప్తాను. నిన్ను అర్థం చేసుకుంటాడు అని వీడు అంటే, ఇదేమో అంతా అయిపోయిందన్నయ్య. నా భర్త జీవితం మరో అమ్మాయితో ముడిపడిపోయింది. ఇక ఆయన కూడా ఏమీ చేయలేడు. వదిలేయండి. మన మధ్య ఏది జరగలేదు అని వాళ్లకు తెలియనివ్వకండి. ఇక తర్వాత ఏం జరిగినా నేను అన్నిటికీ సిద్ధంగా ఉన్నాను అన్నది. సరేమ్మా, నువ్వు బెడ్పై పడుకో. నువ్వు చెప్పిందే చేస్తాను. నేను కింద పడుకుంటాను అని వేరువేరుగా పడుకున్నారు. ఆ మాటలు విన్న మా అమ్మ మనసు లోపల పట్టిన దుమ్మంతా వదిలినట్టయింది. తనలో ఉన్న మాలినం కడిగేసినట్లు అయింది. అప్పుడు మా అమ్మ నా దగ్గరికి వచ్చి, నా కోడలు దేవతరా, దాన్ని ఇకపై నెత్తిన పెట్టుకొని చూసుకుంటాను. అది ఏం చెప్పినా వింటాను. ఇక నువ్వు బాధపడకు. నీకు బాధ కలిగించిన నేనే దాన్ని పోగొడతాను అని చెప్పి అమ్మ వెళ్ళిపోయింది. నా ఆనందం ఆకాశానికి అంటింది. కళ్ళల్లో నుండి ఆనంద బాష్పాలు ఆగకుండా వస్తున్నాయి. నేను కూడా వెనక్కి వెళ్ళి చాటుగా చూశాను. ఇద్దరు వేరువేరుగా పడుకున్నారు. ఏరా అయిపోయిందా అని వాడికి మెసేజ్ పెట్టాను. వాడు చూసి ఫోన్లో వీడియో ఆన్ చేసి సౌండ్ పెంచి పెట్టాడు. అయితే ఈ అరుపులే పెట్టావా ఇందాక కూడా అనుకున్నాను. కొద్దిసేపు అయ్యాక ఇప్పుడే రౌండ్ అయిందిరా అని మెసేజ్ పెట్టాడు. నీ చెల్లి కోసం నాకు అబద్ధం చెప్తున్నావా అని నవ్వుకున్నాను. పాపం వీడు ఆశగా వెళ్ళి ఉంటాడు. నా పిల్లం అన్నయ్య అనేసరికి ఎంత ఫీల్ అయి ఉంటాడు అని నవ్వొచ్చింది. హాయిగా వెళ్ళి హాల్లో పడుకున్నాను. నా ఫేసులో అంత ఆనందం చూసి నా రెండో పిల్లం బిత్తర చూపులు చూస్తుంది. ఏంటి అంటే ఏం లేదు పడుకో అన్నాను. పొద్దున్నే నా రెండో పిల్లం డోర్ కొట్టి లేపింది. ఇద్దరు సినిమాల్లో లాగా డ్రెస్ జుట్టు చెరుపుకొని వచ్చారు. మేము ఏమీ తెలియనట్టు ఉన్నాం. పాపం మా నాన్నకి అసలు విషయం తెలియక గొణుగుతున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి పిల్లానికి మొగుడు అయినందుకు. అప్పటి నుండి నేను మా అమ్మ నా మొదటి పిల్లానికి అన్ని పెత్తనాలు ఇచ్చాము. నేను అలా చేయటం వల్లే వీళ్ళకి నా బాధ అర్థమైంది. నన్ను బాగా చూసుకుంటున్నారు అని నా పిల్లం అనుకుంటుంది. పిల్లలు పుట్టేదాకా నా రెండో పిల్లంతో రోజు ఎంజాయ్ చేశాను. బాబు పుట్టాడు. వాడి బాధ్యతలన్నీ నా మొదటి పిల్లానికి ఇచ్చాను. వాడు పుట్టాక నేను రోజు నా మొదటి పిల్లంతోనే పడుకుంటున్నాను. నేను నీ ఫ్రెండ్తో చేశాను కదా, పర్లేదా అన్నది. నువ్వు నా సొంతానివే, దానితో పిల్లల కోసం చేశాను. ఇక దాని దగ్గరికి వారానికి ఒక్కసారే వెళ్తాను. అన్నీ దానికి చెప్పానులే, నువ్వు రా అని దగ్గరికి తీసుకున్నాను. ప్రేమతో అందరం కలిసి బాబుతో సంతోషంగా ఉంటున్నాము. ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఇంతటితో ముగింపు. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్ చేయండి.